సాధారణంగా ఏ దేశంలోనైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే కొన్ని ప్రకటనలు జనానికి మనోహరంగా వినిపిస్తుంటాయి. సరిగ్గా అలాంటిదే ఓ ప్రకటన మన దేశం విషయంలో రావడంపై చర్చ మొదలైంది. అదేంటంటే 145 కోట్ల జనాభా ఉండే మన దేశంలో 24.8 కోట్లకు పైగా జనం పేదరికం నుంచి బయటకు వచ్చారు అని. అంటే గత 9 ఏళ్లలోనే ఈ అద్భుతం సాకారమైందని నీతి ఆయోగ్ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. అది పలు రకాలైన కారణాలతో తమ వాదనను సమర్థించుకుంది. దేశంలో వివిధ కోణాల్లో ఉండే పేదరికం ప్రభుత్వం అందించిన విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన కారణంగానే జరిగిందని నీతి ఆయోగ్ తెలిపింది. అయితే ఈ విషయంపై వ్యంగ్య కథనాలు, కార్టూన్లు యథాప్రకారంగానే బయటకు వచ్చాయి. విపక్షాలు ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ అధికార పార్టీ బీజేపీలపై విమర్శల వర్షం గుప్పించాయి. ఎందుకంటే రాబోయే 2024 ఎన్నికల్లోనూ మళ్లీ మోదీ సర్కారే కొలువు తీరనుందన్న వార్తల నేపథ్యంలో విపక్షాలకు ఎటూ పాల్పోవడం లేదు. ఏదైనా పాయింట్ దొరికితే దాన్ని పూర్తిగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంది. 2014 నుంచి 2022 వరకు దేశంలో పలు రకాలుగా రాజ్యమేలుతున్న పేదరికం నుంచి 24.8 కోట్ల మంది బయటపడ్డారన్న విషయం బయటపెట్టే ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకు నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ నివేదికను ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నమోదైన పేదరికం లెక్కలతో పొంతనే కుదరడం లేదు. దేశం మొత్తం పౌష్టికాహారం అందడం, చిన్నపిల్లల మరణాలు తగ్గిపోవడం, మానసిక ఆరోగ్యం మెరుగుపడడం, పాఠశాలలో విద్యార్థుల హాజరు, వంట గ్యాసు, శౌచాలయాలు ఏర్పాట్లు, త్రాగునీరు, విద్యుత్తు, గృహ నిర్మాణ ఆస్తుల పెంపు, బ్యాంక్ ఖాతాలు, ఇలా పలు రకాలైన అంశాలను నీతి ఆయోగ్ ఉదాహరించింది. అయితే ఇవేవి మనం ముందు చెప్పుకున్న రాష్ట్రాల్లో ఇంకా మెరుగవ్వలేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఈ నివేదిక రాజకీయ కారణాలతో విడుదల జరిగిందన్న విషయాన్ని జనానికి తెలిపే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దశాబ్దం క్రితం అంటే 2014 సంవత్సరం జీడీపీ లెక్కల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ నేడు మనల్ని పాలించిన బ్రిటన్ను వెనక్కి నెట్టేసి 5వ స్థానంలోకి చేరుకుందన్న వార్త కూడా అలాంటిదేనని అంటున్నారు పరిశీలకులు. గతంలో ప్రపంచ బ్యాంక్ కూడా సంచలన విషయాలు వెల్లడించింది. కానీ అది పెరిగిన పేదరికం గురించి తెలిపింది. ఇప్పుడు నీతి ఆయోగ్ మాత్రం భారతదేశం వెలిగిపోతుందన్న విషయం అనుమానాలు కలిగించే విధంగా ఉంది. ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన వివరాల మేరకు మన దేశంలో కోట్లాది మంది పేదరికంలో మొక్కుతున్నారు. అఫ్కోర్స్ పేదవారంటూ లేని దేశం ప్రపంచంలోనే లేదు. అగ్రరాజ్యం అమెరికాలో సైతం ఇల్లు లేని, తిండి దొరకని పేదవారు అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుంటారు. వారికి ప్రభుత్వమే షెల్టర్లు ఏర్పాటు చేసి చేరదీస్తుంది. అయితే అన్ని నీతి ఆయోగ్ చెప్పినట్టు బాగానే ఉంటే ప్రపంచ బ్యాంక్ భారతదేశంపై ఎందుకు ఇలా ప్రకటన చేసింది? అంతేకాదు, ఇంకా ఏమందంటే అంతర్జాతీయంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన చర్యలకు కోవిడ్-19 తీవ్ర ప్రతిబంధకంగా మారిందని తెలిపింది. ఈ దిశగా చేపట్టిన చర్యలను రష్యా, ఉక్రెయిన్ పై దండయాత్ర పూర్తి రివర్స్ చేసిందని తెలిపింది. ఈ కారణాలతో పాటు పెరుగుతున్న ఆహార ఇంధన ధరలు, చైనాలో ప్రగతి మందగించడం కూడా తోడయ్యాయి. దీంతో 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పేదరికం నిర్మూలించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇప్పటి ప్రపంచ జనాభాలో 9.3% మంది అంటే 72 కోట్ల మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఈ దేశాలు ఎక్కువ వరకు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. చాలా మంది రోజుకు $2.15 జీవితాన్ని నెట్టుకొస్తున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఇండియా చేపట్టిన డిజిటల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ తో పేదలకు చాలా ప్రయోజనం కలిగిందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రశంసించింది. డిజిటల్ మార్పుల కారణంగా ప్రజాధనం ఖర్చుల్లో పారదర్శకతతో పాటు పరిపాలనాపరమైన ఖర్చులు కూడా తగ్గాయని ఈ నివేదిక తెలిపింది. అయితే అంతర్జాతీయంగా చూస్తే ఇప్పటికీ భారతదేశంలో సుమారు 60 కోట్ల మంది రోజుకు $3.65 కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే చైనాలో 35 కోట్ల మంది పేదలున్నారని, కానీ వారి రోజువారీ సంపాదన $6.85గా ప్రపంచ బ్యాంక్ లెక్కలు కట్టింది. 2020లో 5.6 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికంలో కూరుకుపోయారని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అత్యధిక జనాభాతో కూడిన దేశాలైన చైనా, ఇండియానే కాదు, నైజీరియా, కాంగోలోని ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం అదే స్థాయిలో ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఇండియాలో కోవిడ్ సమయంలో ఏర్పడిన సంక్షోభం నుంచి ఆదాయ నష్టాలు పూరించడంలో పనికి ఉపాధి పథకం ఎంతో తోడ్పడిందని ఈ నివేదిక తెలిపింది. అలాగే జిల్లాలను రైల్వే నెట్వర్క్ తో కనెక్ట్ చేయడం ద్వారా వ్యవసాయ ఆదాయంలో 16% పెరుగుదల చోటు చేసుకుందని ఈ నివేదిక అంచనా వేసింది. అయితే పేదరికం అన్నది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ జనాన్ని ప్రభావితం చేసే అంశం. మనకు పేదరికం అంటే కొన్ని విషయాలే గుర్తుకు వస్తాయి. తాజాగా కొనసాగుతున్న స్థితిలోనే లెక్కల్లోకి తీసుకుని చూసుకుంటాం. కానీ రాబోయే కాలాన్ని కూడా గమనంలోకి తీసుకుని లెక్కలు కట్టడం ప్రపంచ బ్యాంక్ చేసింది. అందుకే
భారత్ గురించి ఆ రకమైన హెచ్చరికలు చేసిందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి భారత్ ప్రపంచ ఆర్థిక రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం. IMF ప్రకారం భారత్ లో గ్రోత్ రేట్ 11.5%గా ఉంది. అందుకే 2022లో వేగంగా ఎదిగిన ఆర్థిక శక్తిగా నిలిచింది. అయినా దేశంలో పేదవాళ్లు పేదరికం ఉండటానికి కారణాలు అనేకమంటున్నారు నిపుణులు. 2020లో అకస్మాత్తుగా వచ్చిపడిన వుహాన్ కరోనా కారణంగా చాలా మంది మధ్యతరగతి ప్రజలు బిలో పోవర్టీ లైన్ కిందకు వచ్చి చేరారు. ఆ జోరు ఇప్పటికీ కొనసాగుతుంది. అది కాస్త 2022 చివరి నాటికి 150 నుంచి 199 మిలియన్ల ప్రజలు మరింత దిగువకు జారిపోతుందన్నారు అంచనాలు. ఏది ఏమైనా ప్రపంచ బ్యాంక్ చెప్పిన వివరాల మేరకు రాబోయే దశాబ్ద కాలంలో దేశంలోని 140 కోట్ల జనాభాలో 10% అంటే 14 కోట్ల మంది అతి తీవ్ర పేదరికంలోకి జారుకున్నారు. పేదరికం అంటే ఓ మనిషి తన కనీస అవసరాలైన ఆహారం, ఇల్లు, బట్టలు, త్రాగునీరు కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉండటం. అలాంటి వారిని పేదలు అని వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ ప్రకారం దేశంలో 25% జనాభా మాత్రమే పేదరికంలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్లోబల్ API 2021 ప్రకారం ఇండియా ర్యాంకు 109 దేశాల్లో 66వ స్థానంలో ఉంది. మన దేశంలో మరోవైపు సంపన్నులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. వారితో యావరేజీ తీస్తే దేశం మొత్తం సంపన్నులుగానే వస్తారు. కానీ సంపద కేవలం కొన్ని చోట్లే పోగుపడుతుంది. చెత్త మీద చెత్త పడుద్దన్నట్లు కొంతమంది వద్దే సంపద పోగుపడుతుంది. ప్రస్తుత దశలో సగటు జీవికి ఆకలి తీర్చుకోవడమే కష్టంగా మారింది. పేదరికం అడుగడుగునా ఆటంకంగా మారుతుంది. మానవాళిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రపంచ దేశాలు సుదీర్ఘకాలంగా శుద్ధులు చెప్తూనే ఉన్నాయి. సంపద పెరగడమే పేదరికానికి పరిష్కారం అని చెబుతున్నా వాస్తవానికి పేదరికం అంతకంతకు పెరగడం చూస్తే ఆ వాదన ఎంత భూటకమో స్పష్టమవుతుంది. అత్యధిక దేశాలు అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా నేటికి కోట్లాది మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచంలో పేదరికాన్ని 2030 నాటికి పేదరికాన్ని అంతం చేయాలని ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పెట్టుకున్నప్పటికీ ఈ దిశగా దేశాలేవీ లక్ష్యాలను అధిగమించలేకపోతున్నాయి. ఇందులో లోపం ఎక్కడుందన్న విషయాన్ని చూస్తే అసలు పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలేంటి అన్న ప్రశ్న ఎదురవుతుంది. మాటల్లో చెబుతున్న అభివృద్ధి ఆచరణలో సాధ్యం కావడం లేదు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వల రికార్డ్ స్థాయిలో పెరిగాయని ఓవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఆకలి పెరిగిందనేది కూడా అంతే వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పే నేతలకు ప్రపంచవ్యాప్త సంస్థలు వేస్తున్న లెక్కలు కనిపించడం లేదా అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటుంది.